హాయ్ సార్. హాయ్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. యూపీఎస్సీ లాంటి పెద్ద ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు నేను చేయగలుగుతానా, ఇది నా వల్ల అవుతుందా, ఇంత పెద్ద ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, అసలు నేను నా లైఫ్లో చేస్తున్న కరెక్టేనా, ఈ డౌట్స్ ఆల్మోస్ట్ అందరు ఆస్పిరెంట్స్లో వస్తున్నాయి. అసలు ఇంత భయం లోపల ఉండడానికి, ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్కి కారణం ఏమంటారు? సో సింపుల్ లాజిక్ సార్, సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారు. సర్వైవల్ ఇన్స్టింక్ట్. ఓకే. మన ఎవల్యూషన్ ఎలా జరిగిందంటే లక్షల సంవత్సరాల నుంచి ద ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, మనము ఎక్కడైనా జంగల్లో ఉన్నా, కేవ్ మ్యాన్ లాగా ఉన్నప్పుడైనా కానివ్వండి, ఓకే, అసలు ఈ హ్యూమన్ సోషల్ స్ట్రక్చర్ లేకముందు కూడా ఎలా ఉండేనంటే సర్వైవల్ కోసం బతికాం. తిన్నామా, జంతువులు ఎవరైతే టైగర్ లాంటివి వస్తే దాని నుంచి బతికి బయటపడ్డామా, ఇలాంటివి. అంటే నిప్పు ఉంటే దాన్ని ముట్టుకుంటే కాలితే మళ్ళీ దాన్ని ముట్టుకోకపోవడం, ఏదైనా డేంజర్ ఉంటే దానికి దూరంగా ఉండడం, ఇది అలవాటు అయిపోయింది. ఓకే. సో ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారు. దిస్ ఈస్ ఎ వెరీ ప్రిమిటివ్ ఇన్స్టింక్ట్. ఓకే. ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ ఉన్న ఇన్స్టింక్ట్. అది ఇంకా రెప్టిలియన్ బ్రెయిన్ లాగా అంటారు, కొంతమంది యానిమల్ బ్రెయిన్ అంటారు. ఇంకా మనకు కూడా ఉంది ఇప్పుడు కూడా. వన్ ఆఫ్ ద ఫియర్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బేబీ పుట్టగానే ద ఓన్లీ ఫియర్ ద బేబీ క్యారీస్ ఇన్ జెనెటిక్స్. ఓకే. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. దేనికి చూసి భయపడదు. పులిని చూసినా భయపడదు, పాముని చూసినా భయపడదు, మంటని చూసినా భయపడదు, ఏది చూసినా భయపడదు. ఒక్క భయంతో పుడతారు బయట డిఫాల్ట్. ఓకే. పడితే కింద పడ్డప్పుడు కింద పడితే ఓకే ఓకే కొన్ని జెనెటిక్స్ ఉండిపోతాయి అనమాట. ఓకే. ఇప్పుడు పిల్లలు కొన్ని ఉంటాయి, ఏదైనా పొడుగ్గా పడితే ఒకసారి ఎగురుతుంది పాము అనుకోని, ఆ జెనెటిక్స్ ఉండిపోతాయి కదా. ఓకే. సో అలా మనకు హ్యూమన్స్ కూడా ఏంటంటే సర్వైవల్ ఇన్స్టింక్ట్ కిక్ ఇన్ అవుద్ది అప్పుడప్పుడు, డేంజర్ అనిపిస్తే. సో యూపీఎస్సీ అనే ఎగ్జామ్ చాలా పెద్దది అనుకోవడం వల్ల దిస్ ఇస్ వెరీ బిగ్ ఎగ్జామ్ అని మనం అనుకుంటాం. స్టార్టింగ్ లో కాబట్టి అందరు భయపడుకుంటారు కదా. ఎవ్రీ వన్ కమ్స్ విత్ హోప్, కాన్ఫిడెన్స్. ఒక మంచి నాతో ఎందుకు కాదు అని వస్తారు. వచ్చినాక కొన్ని మంత్స్ తర్వాత నాతో అయిద్దా, అలా అయితే ఏమైతుంది. ఈ మధ్యలో గ్యాప్ ఏంటి? ఐ క్యాన్ నుంచి కెన్ ఐ. ఈ గ్యాప్ లో ఏం జరుగుతుంది? కాన్ఫిడెన్స్ నుంచి కన్ఫ్యూషన్ లోకి వెళ్తున్నారు. పర్ఫెక్ట్. ఏం జరుగుతుంది గ్యాప్ లో, ఏం జరుగుతుంది? అది ఇంపార్టెంట్. స్టూడెంట్ ఇది అనలైజ్ చేయాలి. ఓకే. సో భయం ఎలా పోతుందా అంటే, నేను ఏమంటానంటే స్టూడెంట్ ని మీరు అనలైజ్ చేయండి. యూ థింక్, యూ సీ ద ప్రాసెస్ ఏమైతుందో. ఒకసారి మీరు ప్రాసెస్ కరెక్ట్ చూసారంటే యూల్ అండర్స్టాండ్. సింపుల్ సార్, ఏం లేదు. ఐ క్యాన్ అన్నప్పుడు ఏంటంటే చాలా దూరంగా ఉంది. సంథింగ్ ఒక పులి అనుకుందాం ఎగ్జాంపుల్. యూపీఎస్సీ అనేది ఒక పులి, అది చాలా దూరంగా ఉంది. పులి అంటే ఇలా ఉంటది. పులిని ఫేస్ చేస్తే మనం ధైర్యవంతులు అని అందరు పొగుడతారు. పులితో కొట్లాడొచ్చి పులి తోలు పట్టుకొని వస్తే ఇంకా మనం చాలా గొప్పలం అనుకుంటారు. అన్ని వింటాం. సో పులితో కొట్లాడడానికి రెడీ అయిపోతాం, ఏం కాదు నేను మొగన్నా. ఎనీవే ఇన్ దిస్ జనరేషన్ నార్మల్ ప్రిమిటివ్ చెప్తున్నాం. సో సో ఇప్పుడు ఏమైతుందంటే మెన్ ఆర్ ఉమెన్ సేమ్ థింగ్. అది ఒక పులి, దాంతో కొట్లాడి దాన్ని గెలిస్తే వీఆర్ ద ట్రైబ్ లీడర్స్. ఓకే. ఆర్ వీఆర్ ద ప్రాపర్ హ్యూమన్ బీయింగ్స్. ఫుల్ రెస్పెక్ట్, హీరోస్. రెస్పెక్ట్ వస్తుంది. ఫ్యామిలీ ట్రీ మనకు బాగా పెరుగుతుంది. మిగతా ట్రైబ్ కూడా భయపడతాయి. సో మన సర్వైవల్ చాలా సేఫ్ అని చెప్పి ఉంటుంది కదా. సో యూపీఎస్సీ పుల్లా అంటే ఇప్పుడు ఏమైంది? అప్పుడు యూపీఎస్సీ దూరాన్ని చూసాం. ఓకే. భయం లేదు, చేయగలుగుతాం ఒక కాన్ఫిడెన్స్ లేకుండా తెచ్చుకున్నాం కష్టపడి. సో పులికి దగ్గరికి వెళ్తుంటే భయం స్టార్ట్ అయింది. బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే, దూరం ఉన్నప్పుడు ఓకే కానీ నీ డ్రీమ్స్ లో అనుకో, నువ్వు ఒట్టిగా అంటున్నావు కదా, కానీ ఇట్ డజంట్ మ్యాటర్, జోక్ అనుకోని వదిలేస్తుంది. కానీ దగ్గరికి వెళ్తుంటే ఇప్పుడు యూపీఎస్సీ అనేది చాలా పెద్దది కదా, పులి అనేది కూడా చాలా పెద్దది కదా. పులికి దగ్గరికి వెళ్తుంటే మనిషికి భయం స్టార్ట్ అయింది. యూపీఎస్సీ దగ్గరకు వస్తుంటే మనిషికి భయం స్టార్ట్ అయింది. ద డే హీ స్టార్ట్స్ ద జర్నీ, మేబీ జాయినింగ్ ఎ కోచింగ్ ఆర్ స్టార్టింగ్ ఎ మెంటర్షిప్ ఆర్ ఈవెన్ టేకింగ్ అవుట్ ద బుక్స్ అండ్ రీడింగ్ ద సిలబస్. ఓకే. The day he starts this process seriously, a person starts this process seriously, ఆ రోజు వాళ్ళకు పులిస్ దగ్గరికి వెళ్ళినట్టు కొట్లాడడానికి. స్టార్టింగ్ లో సరే ధైర్యం ఉంటుంది కదా, ఆ అడ్రినల్ రష్ లో వెళ్ళిపోతాం. కానీ పోతుంటే పులి కనబడుతుంటది, ఇంకా ముందరకు దగ్గరకు వచ్చేసి. ఇప్పుడు ఏమైందంటే బ్రెయిన్ కన్ఫ్యూజన్ అవుతుంది. అది ఒక ఎగ్జామ్ అనుకోదు, మనకు తెలుసు. దూరం చూసినా మనకు కూడా తెలుసు అది ఎగ్జామ్ అని చెప్పి. కొత్త ఎగ్జామ్ అనుకోదు. బికాస్ చాలా మంది ఇది కూడా చెప్తారు కదా, వి ఇగ్నోర్ దిస్ ఇన్ ద బిగినింగ్. ఓకే. దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు వేరే కూడా కనబడతాయి ఫ్యాక్ట్స్. చాలా మంది రాస్తారు, అందరు క్లియర్ చేయలేరు. 10 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు, 1000 మంది క్లియర్ చేస్తారు.
చాలా ఇన్వెస్ట్ చేపిస్తున్నాము, ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆల్ ద రిసోర్సెస్ పెడుతున్నాం. కాకపోతే ఏంటి, ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఇవి కూడా. కాకపోతే ఈ ఫ్యాక్ట్స్ ఇంతకుముందు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు రాలేదు. వెళ్తుంటే పులి దగ్గరికి వెళ్తుంటే బ్రెయిన్ ఏం చేస్తుందని భయపడడం స్టార్ట్ చేస్తుంది. అవన్నీ చూపిస్తుంది మనం, ఇది పులిరా, నిజంగా పులి, ఇవన్నీ అయిపోతే నువ్వు నాశనం అయిపోతావు, నీపేం చేస్తావు, బ్యాకప్ ఏంటి, నీ పేరెంట్స్ డ్రీమ్స్ ఏంటి, నీ డ్రీమ్స్ ఏంటి, ఎంతమంది చెప్పినావు ఐఏఎస్ అవుతావు అని చెప్పి, కాకపోతే చదువుద్ది, ఇట్లాంటి మాటలన్నీ బ్రెయిన్ నీకు చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రెయిన్ తప్పు చేస్తుందా? లేదు. బ్రెయిన్ చేసేది ఏంటంటే నేను బతికిద్దామని ట్రై చేస్తుంది. అది పులి, దాని నుంచి దూరం పోతే నువ్వు బతుకుతావు. బ్రెయిన్ ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వేల సంవత్సరాలు అది చేసి నేను బతికిచ్చింది, హ్యూమన్ ఎంత దూరం వచ్చినాం. ఇప్పుడు కూడా బ్రెయిన్ చేసేది సేమ్ థింగ్. ఓకే, అది పులి కాదు. ఆస్పిరెంట్స్ ఒక మాన్స్టర్ లాగా చూస్తున్నారు, చూస్తున్నారు. ఆ రియాలిటీ కూడా అంటుంది. కాబట్టి మనం ఏంటంటే రియలైజ్ అయ్యేది ఏంటంటే మన బ్రెయిన్ మనం చెప్పాలి అది పులి కాదు. బ్రెయిన్ మనల్ని చెడగొట్టాలని చూడట్లేదు, డిస్ట్రాక్ట్ చేయట్లేదు. అంటే ఎలాంటి రీజన్స్ ఇస్తుందంటే, నీ డబ్బు, మీ పేరెంట్స్ డబ్బులు నువ్వు వేస్ట్ చేస్తున్నావు, నువ్వు వాళ్ళని మోసం చేస్తున్నావు, అంటే 10 రకాల లేనివన్నీ క్రియేట్ చేస్తుంది నీకు, ఆల్ ఫర్ ద సేక్ ఆఫ్ బీయింగ్ సేఫ్. కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకోవాలి. బ్రెయిన్ ఎప్పుడు కంఫర్ట్ జోన్ కోరుకుంటుంది, బ్రెయిన్ ఎప్పుడు సేఫ్ జోన్ కోరుకుంటుంది. దాని దగ్గరికి వెళ్ళడానికి ఎంతైనా కష్టపడుతుంది. నువ్వు సేఫ్గా ఉండాలి, నువ్వు బతకాలి, బ్రెయిన్ కావాల్సింది నువ్వు బతకాలి, ప్రోక్రియేట్ చేయాలి, నెక్స్ట్ స్టేషన్ పుట్టియాలి, తర్వాత నీ ఇష్టం. అక్కడ వరకు అయితే నువ్వు బతికించాలని చెప్పి బ్రెయిన్ ప్రోగ్రామ్ అయి ఉంది. సో ఈ పులులు ఇవన్నిటితో ఎందుకు కొట్లాడుతున్నావు ఓకే అని చెప్పి ఎన్ని రకాలుగా అయితే అన్ని రకాలుగా భయపెట్టేయడానికి ట్రై చేస్తా. సో దట్ యూ కెన్ గో ఫార్వర్డ్, గో బ్యాక్, దాన్ని ఫేస్ చేయకుండా. సో ఇది మనం రియలైజ్ అయిన రోజు యూ విల్ అండర్స్టాండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ యూ ఫీలింగ్. డిప్రెషన్ అయినా కానివ్వండి, మనం ఒకరి చీట్ చేస్తున్నాం, మనల్ని మనం చీట్ చేసుకుంటున్నాం, ఫీలింగ్స్ అన్ని కానివ్వండి రియల్ కాదు, జస్ట్ బ్రెయిన్ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్. మనం బతకగలుగుతాం, బతకాలి అని చెప్పే అది ఎగ్జామ్ మాత్రమే, అది పులి కాదు. స్టూడెంట్స్ చాలా మంది చెప్తాను, డోంట్ సీ ఇట్ లైక్ ఎ మాన్స్టర్, ఇట్ ఈస్ నాట్, ట్రీట్ ఇట్ లైక్ జస్ట్ అన్ ఎగ్జామ్. చాలా లైట్ తీసుకోండి. అంత పెద్ద ఆశలు పెట్టుకుంటే అంత పెద్దగా అయిపోద్ది అది కూడా. సో నువ్వు ఎంత ఎక్కువ ఆలోచిస్తే ఎగ్జామ్ గురించి, భయాలు కూడా అంత పెద్దగా వస్తాయి. కరెక్ట్. సో భయాలు ఎంత పెద్దగా వస్తే బ్రెయిన్ అంత దూరం పోవడానికి ట్రై చేస్తుంది. సో ఎగ్జామ్ లాగా చిన్నగా చూడండి. 3 స్టేజ్లు ఉంటుంది, 3 స్టేజ్లు క్లియర్ చేస్తే ఒక జాబ్ ఇస్తున్నాడు అంతే. నీకు భయం అయినప్పుడు ఇదే అనుకోవాలి, చిన్న ఎగ్జామ్ అనండి. ట్రీట్ ఇట్ లైక్ పులి కాదు, ఎలక. అది బ్రెయిన్ ఎలక చిన్నది, హైట్ అయిందే లేకుంటలేదు, ఒక పెంపుడు ఎలక పెంచుకుంటున్నాం, అట్లా ఉంటుంది. నాకు టైం వచ్చినప్పుడు చేస్తున్నాం. అంటే మేక్ ఇట్ సీ వెరీ స్మాల్. ఎగ్జామ్ చాలా చిన్నది, జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్, వస్తుంది పోద్ది, అది డేంజర్ కాదు, అది నన్ను చంపట్లేదు, దానివల్ల నాకేం డేంజర్ లేదు అని మీకు మీరు 10 సార్లు చెప్పుకుంటే, ఆ ఎగ్జామ్ ని చిన్నగా చేసిన రోజు మీకు ఈ భయాలు పోతాయి, మళ్ళీ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో బ్రెయిన్, నీ బ్రెయిన్ నిన్ను అట్లా చేస్తుంది కాబట్టి నీ బ్రెయిన్ నువ్వు ఫూల్ చేయాలి, ఇంకేం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఫూలింగ్ యువర్ బ్రెయిన్. టెల్ యువర్ బ్రెయిన్ దట్ దిస్ ఇస్ నాట్ బిగ్ డీల్, ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జామ్. రోజు పొద్దున్న లేవగానే ఇది నేను చేస్తాను, నార్మల్ గా నేను ప్రిపరేషన్ అప్పుడు చేస్తాను. పొద్దున్న లేవగానే దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జామ్, నా ముఖంలో నేను చూసుకొని అఫర్మేషన్స్ అంటారు, చాలా బాగా పనిచేస్తాయి. యూ హ్యావ్ టు రిపీట్, ఐఎమ్ ద బెస్ట్, ఐ విల్ వర్క్ ద హార్డెస్ట్. నా క్లాస్ లో ఎంతమంది ఉన్నా, లోకంలో ఎంతమంది ఉన్నా, 10 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నా, వాళ్ళు నాకన్నా మంచి అందంగా ఉండొచ్చు, నాకన్నా డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, కానీ నాకన్నా ఎక్కువ కూడా కష్టపడలేడు, అంత కష్టపడతాను, నాకు ఆ కెపాసిటీ ఉంది. ఇది చిన్న ఎగ్జామ్, 3 స్టేజ్లే, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. అయినా కాకుండా నాకేమయ్యేది లేదు, ఐ విల్ బి వెరీ వెల్, లైఫ్ లో ఏదో ఒకటి పెద్దగా సాధిస్తాను, నాకు తెలుసు, అది యూపీఎస్సీ అయితే యూపీఎస్సీ, లేకుంటే వేరేది అని రోజు పొద్దున్న లేసినప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు చెప్పుకుంటున్నాను. నేను ఎందుకు చెప్తున్నా, బ్రెయిన్ ఫీడ్ చేస్తున్నారు, నా బ్రెయిన్ ఫీడ్ చేసుకుంటున్నా. ఎందుకంటే మన థాట్సే కదా, థాట్స్ ఆర్ ఎవ్రీథింగ్. వాట్ యు థింక్ ఇస్ వాట్ యు బికమ్. యా, సింపుల్, 100% ట్రూ. ఒక స్టోరీ ఏంటంటే, మన బాడీలో, మన బ్రెయిన్ లో 2 wolves ఉంటాయి, 2 నక్కలు. 2 నక్కలలో ఒక మంచి నక్క, ఒక చెడ్డ నక్క. 2 కొట్లాడుతూ ఉంటాయి, ఒకరి మీద ఒకరు గెలవాలి. ఎవరు నార్మల్ గెలుస్తారంటే, నార్మల్ స్టూడెంట్స్ మీరు చెప్పొచ్చు, కమెంట్ చేయండి, ఆన్సర్ చెప్తారా. ఎవరు నార్మల్ గెలుస్తారంటే, ద వన్ యూ ఫీడ్ విత్ యువర్ థాట్స్. మంచి థాట్స్ డైలీ ఇస్తే మంచి నక్క పెద్దగా అయి చెడ్డ నక్కను చంపేస్తుంది. ఓకే, చెడ్డ థాట్స్, పెసిమిస్టిక్ థాట్స్, లేకుంటే అయిద్దా కాదా డౌట్ఫుల్ థాట్స్, ఇట్లాంటి ఫీడ్ చేస్తే చెడ్డ నక్క పెద్దగా అయింది, అది దీన్ని గెలుస్తుంది. డోంట్ స్టార్వ్ యువర్ గుడ్ ఉల్ఫ్, స్టార్వ్ యువర్ బ్యాడ్ ఉల్ఫ్. అంటే రోజు మనకు మనం 10 మాటలు చెప్పుకుంటూ ఉంటే, స్టార్టింగ్ నుంచే, బాధ వచ్చినప్పుడు కాదు, బాధ వచ్చినప్పుడు గుడికి వెళ్ళడం కాదు, రెగ్యులర్గా వెళ్ళినప్పుడు గుడికి బాధ వచ్చినప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా.
సో సింపుల్ లాజిక్. బాధ రాదే రాదు. సో అదొకటి ఫాలో అయితే సరిపోదు సార్. దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఐ మేక్ మై స్టూడెంట్స్ ఇంప్లిమెంట్. ఓకే ఓకే. చాలా మంది స్టూడెంట్స్ అడిగారు కాబట్టి దిస్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ మెథడ్. దాదాపు మనం మాట్లాడిన ప్రతి స్టూడెంట్ లోనూ లోపల ఇది ఉంటుంది. కొందరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, కొందరు తెలుస్తుంది. సో వాళ్ళకు ఇది చాలా యూస్ఫుల్ అవుద్ది. ఐ హోప్ యూ గైస్ యూటిలైజ్ ఇట్ అండ్ టెస్ట్ ఇట్ అండ్ లెట్ మీ నో హౌ ఇట్ వర్క్స్ ఫర్ యూ. బట్ కరెక్ట్ చేస్తే మాత్రం ఇట్ విల్ షో వండర్స్. ఇట్ విల్ షో వండర్స్. ఏది దేనికి భయపడరు అండ్ భయం లేని మాట గెలుస్తారు. అంటే ఇప్పుడు పులిని టేమ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో అట్లా యూపీఎస్సీ కూడా క్రాక్ చేయొచ్చు. దే షాప్ లెర్న్ ద మీన్స్. యా డెఫినెట్లీ. ఆ పులిని టేమ్ చేయాలంటే ఫస్ట్ ఆ పులి పెద్ద పులి కాదనుకో, చిన్న పిల్లిలాగా చూడాలి. విచ్ కెన్ బి హ్యాండిల్. ఆ ధైర్యంతో ఏంటంటే జాగ్రత్తలు పడాలి. మన జాగ్రత్తలు మనం పడాలి, పడొద్దు అనట్లేదు, కానీ టెక్నికల్ గా ఉండాలి. అవన్నీ ఎమోషనల్ కాదు, మొత్తం అటాచ్ అయిపోవద్దు. పులి అంతే, ఓకే అది పెద్దది ఎగ్జామ్, ఓకే ఫ్యాక్ట్ తప్పలేదు. కాకపోతే ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జామ్, మిమ్మల్ని చంపట్లేదు కదా. అంటే మీకు డిప్రెషన్ వచ్చి లైఫ్ చాలా మంది సూసైడ్ ఇట్లాంటి థాట్స్ ఎందుకు వస్తున్నాయంటే నిజంగా చంపేస్తుందని అంత డెప్త్ లో మీరు దానికి ఎమోషన్ అటాచ్ చేశారు. యూపీఎస్సీ ముందు లైఫ్ ఉంది, తర్వాత కూడా లైఫ్ ఉంటుంది. ఇట్స్ జర్నీ. అంతే కదా. యూపీఎస్సీ తెలియక ముందు ఎవరమ్మా మీరంతా? ప్రిపరేషన్ మనుషులే కదా. మనుషులే కదా వీళ్ళంతా. ప్రిపరేషన్ యూపీఎస్సీ అనే ఎగ్జామ్ వీళ్ళకి చాలా మంది తెలియదు. ఒక ఏజ్ వచ్చే వరకు దాని ముందు మనుషులు కదా బతకలేదా హ్యాపీగా? తర్వాత కూడా బతుకుతాం. మధ్యలో వచ్చింది మధ్యలో వెళ్ళిపోతుంది. అయితే దాంతో అది అదృష్టం. యూపీఎస్సీకి అదృష్టం ఉంటే మీతో వస్తుంది. కరెక్ట్ కరెక్ట్ చెప్పారు. యూపీఎస్సీకి అదృష్టం ఉండాలి. మీలాంటి వాళ్ళు వెళ్ళి జాయిన్ కావడానికి. గుర్తుపెట్టుకోండి, ద డే యూపీఎస్సీ డజంట్ చూస్ యూ, ఇట్స్ దేర్ లాస్. మీరు సిన్సియర్ చేసినప్పుడు, సిన్సియర్ ట్రై ఇచ్చారు, మీలాంటి వాళ్ళు దేశానికి చాలా పనికి వస్తారు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఒక మనిషి భయపడ్డా బాధపడ్డా దాని అర్థం ఏంటంటే దే ఆర్ వెరీ ఎమోషనల్. తప్పు కాదు, ఎంపతి అంటారు దాన్ని, ఒక ఫీలింగ్ అంటారు. ఆ ఎంపతి లేని ఇండివిజువల్స్ చాలా మంది ఉన్నారు. వరల్డ్ నీడ్స్ ఎంపతి అండ్ కైండ్నెస్ రైట్ నౌ. అట్లాంటిది వేస్ట్ అయిపోతుంది ఇలాంటి వాటి వల్ల. చాలా చాలా మంచి హ్యాబిట్స్ కరెక్ట్ హాన్ చేసుకోవాలి, దానికి మనం పడవద్దు. అది మనం వాడుకొని పక్క వాళ్ళకి మంచి చేయాలి. అలా ఉంది సార్. సో భయపడాల్సిన అవసరం లేదు. అది టేమ్ ద టైగర్ విత్ కైండ్నెస్. గుడ్ గుడ్. ఇక్కడ మనకి టేమ్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ విత్ పేషెన్స్ అనొచ్చా? పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇవి అన్ని ఇప్పుడు మనం చెప్పినా కొన్ని ప్రాక్టీస్ చేస్తాం, కొన్ని ప్రాక్టికల్ చెప్పాం, కొన్ని సైకాలజీ చెప్పాం. సో ఇవి మనం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ ఎ లాట్. I have seen the results with my eyes with the students I have worked with. So that's it sir. I hope it helps. No? Yes sir. అంటే మీరు అంటుంటే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది అనమాట. ఇప్పుడు బ్యాకప్ ఆప్షన్ అంటారు. అంటే కొంతమంది బీటెక్ చేస్తుంటారు, కొంతమంది ఇంకోటి ఏదో డిగ్రీ చేస్తుంటారు. వీళ్ళు అంటే యూపీఎస్సీ కాకపోతే వాట్ ఇఫ్ నాట్ యూపీఎస్సీ అని బ్యాకప్ ఆప్షన్కి వెళ్తారు. కొంతమంది మాత్రం అది కాకపోతే ఏం చేస్తావు అంటే, కాదా అది నా డిక్షనరీలోనే లేదు, నేను అయి తీరుతా, యూపీఎస్సీ 1000 పోస్టులు ఇస్తున్నాయి అంటే 999 మాత్రం అవైలబుల్ ఉన్నాయి, ఆ ఒకటి నాదే అంటే ఈ కాన్ఫిడెంట్ ఉన్నారనమాట. తప్పలేదు. ఈ బ్యాకప్ ఆప్షన్ ఉండాలంటారా, లేదు మీరు నమ్ముతున్న దాని మీదే పెట్టండి, బ్యాకప్ అప్పుడు చూసుకుందాం, ఈ మీరు సజెషన్ నీకు ఏమిస్తారు? నేనేం చెప్తానంటే, ఫస్ట్ స్టూడెంట్స్ రియలైజ్ కావాల్సింది ఏంటంటే బ్యాకప్ ఆల్వేస్ ఇస్ దేర్. బ్యాకప్ ఎప్పుడు ఉంది, మీరు అనుకోకుండా ఉంది. అది దాన్ని మీరు ఏం చేయలేరు. మీరు అనుకున్నందుకు మీరు అనుకున్నందుకు లేకుండా పోదు. మీరు ఏ రోజు అయితే పక్కకు పెట్టేస్తారో ఉంటుంది అది. ఓకే. సో అనుకోకుండా ఉంది కదా, సో దాని గురించి స్పెషల్ గా అనుకోవడం ఎందుకు, ఉన్నదాన్ని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇట్స్ ఆల్వేస్ దేర్, కీప్ ఇన్ ద మైండ్. బ్యాకప్స్ చాలా ఉన్నాయి, ఫస్ట్ మేము ట్రై చేద్దాం. ప్రాపర్ విల్ పుట్ అవర్ ఎఫర్ట్స్, 100% పెడదాం. కాని రోజు ఇంకోటి ఉందని గుర్తుపెట్టుకోండి అంతే. కానీ ఇప్పటి నుంచే దానికోసం ప్రిపేర్ అవుతూ ఉండొద్దు. ఓకే, సింపుల్. యూపీఎస్సీ మీ గోల్ కదా, ప్రిపేర్ అవ్వండి. కానీ ఎప్పుడు బ్యాకప్ ఉంది అని మైండ్ లో పెట్టుకోవడం అవసరం లేదు. అంటే ఐ మీన్ వాళ్ళ డౌట్ ఏంటి అంటే, బిఫోర్ ద ఎగ్జామ్ ప్రిపరేషన్, ఎగ్జామ్కి వచ్చే ముందు కొంతమంది ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తుంటారు యాజ్ బ్యాకప్. ఇన్ కేస్ ప్రిపరేషన్ లేట్ అయినా, లేదు జాబ్ చేయాలన్నా కూడా ఇమీడియట్ గా దే కెన్ ఫైండ్ ఎ జాబ్ దాన్ డూయింగ్ ద కోర్స్ లేటర్. దట్స్ ఫైన్ సార్, దే కెన్ డూ. ఐ సే ఆల్వేస్ ఏదైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, బాగా మంచి కోర్స్ చేయండి, విచ్ ఇస్ హ్యాస్ ఫ్యూచర్ ఆల్సో. ఓకే. కాకపోతే లేకున్నా ప్రాబ్లం లేదు, బికాస్ ఈ కాలంలో ఇట్స్ నాట్ అబౌట్ ద డిగ్రీ ఎనీమోర్, ఇట్స్ అబౌట్ ద స్కిల్స్. సో బయటికి రాగానే కరెక్ట్ స్కిల్స్ నేర్చేసుకుంటే విల్ గెట్ ద జాబ్ విత్ ఇన్ 6 months. సో స్కిల్స్ కి, డిగ్రీకి, జాబ్ కి అన్నిటికీ డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఏది దేంతో రిలేట్ అయ్యలేదు. సో దేన్నైనా కూడా అట్లా కలపకూడదు అని చెప్తున్నా స్టూడెంట్స్. ఇంతకు ముందు ఒక 10, 15, 20 years బ్యాక్ ఇట్ వాస్ ఫ్యాక్ట్, డిగ్రీ మ్యాటర్స్. రైట్ నో ఇట్ డజంట్, అండ్ ఫ్యూచర్ లో అసలే ఉండదు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్న ఫియర్స్ ఇవే.
ఐ థింక్ ప్రతి ఒక్కటి మీరు హ్యాండిల్ చేశారు, ప్రతి ఒక్కటి టచ్ చేశారు. ఆస్పిరెంట్స్ విల్ ఎంజాయ్ దిస్ వీడియో ఐ హోప్ డెఫినెట్లీ సార్. సో అర్థమైంది ఆస్పిరెంట్స్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మనం ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత పెద్దగా కనపడుతుంది. సో యూ కెన్ డూ ఇట్, బిలీవ్ దాట్. మీరు ఎట్లయినా వస్తుందనే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండొద్దు, బట్ చేయగలమని కాన్ఫిడెన్స్లో ఉండండి. ఇది కాకపోతే చేయడానికి చాలా ఉన్నాయి. సో ఫ్యూచర్ ఏమవుతుందా అని కంగారు పడొద్దు, బీ ఇన్ ద ప్రజెంట్. అండ్ మీకు ఇంకా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి అంటే ప్లీజ్ లెట్ us know ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీ అభిప్రాయం షేర్ చేసుకోండి. యువర్ ఒపీనియన్ మ్యాటర్స్. మీకోసం చేస్తున్నారు కాబట్టి మీ ఒపీనియన్ ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. జై హింద్.